చొప్పదండి నియోజకవర్గం ఘర్షకుర్తి గ్రామంలో చేనేత కార్మికులతో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమావేశమయ్యారు. చేనేత కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవర్ లూమ్స్ పరిశ్రమను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గత ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫా తయారీతో చేనేత కార్మికులకు ఎంతో ఉపాధి లభించిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్త్ర తయారీకి ఎలాంటి ఆర్డర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అటు ఉపాధి లేక అవస్థలు పడుతుంటే మరోవైపు విజిలెన్స్ అధికారుల దాడులు, అక్రమ కేసులతో కార్మికులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి కేసులు మాఫీ చేసి కార్మికులకు ఉపాధి కల్పించాలని రవిశంకర్ సూచించారు. యూనిఫామ్స్ విషయంలో వెంటనే అప్పచెప్పాలి. అంతేకాకుండా వీళ్ళకు దాదాపుగా 8 కోట్ల రూపాయలు బకాయిల వీళ్ళు పనిచేసినటువంటి బతుకమ్మ చీరలకు సంబంధించినటువంటి 8 కోట్ల రూపాయలు వీళ్ళకు బకాయి రూపంలో రావాల్సినవి ఉన్నాయి. ఇవాళ వీళ్లకు తప్పకుండా వెంటనే ఈ అసెంబ్లీ సెషన్స్ నడుస్తా ఉన్నాయి. వెంటనే నిధులను విడుదల చేయాలి. ఈ కుటుంబాలందరి ఖాతాలలో వేయాలని చెప్పి డిమాండ్. రేవంత్ అన్న మాకు సహకారం చేయర్రి. మాకు సాంచలకు శిల వేసిపోయింది, విడుదల చేపియాలి. ఎట్టి పరిస్థితుల మాకు విడుదల కావాలి. బతుకమ్మ చీరలు మాకు రావాలి. మాకు బతుకమ్మ చీరలు అన్నప్పుడు రెక్కాడితేనే దొక్కాడింది. మాకు ఇప్పుడు బతుకమ్మ బంద్ అయింది సార్. అన్ని మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. పిల్లలు బడి ఫీజులు, ఇప్పుడు లోన్లు తెచ్చుకున్నాం, అప్పులు తెచ్చుకున్నాం. జోన్లు వేసుకున్న తర్వాత ఆ బతుకమ్మ నడిచింది. ఇలా మీరు ప్రభుత్వం అయిపోయిన తర్వాత బతుకమ్మ చీరలు లేనితో మాకు ఒక బియ్యం తెచ్చుకున్నాం, కారం చీర తెచ్చుకుని 4 నెలల చుట్టుకునే ఉన్నాము. ఒక బియ్యం తెచ్చుకుంటే కట్టుకుంటే ఇలా ఢిల్లీ నుంచి ఆఫీసర్లు వచ్చి ఒక సిల్లి చేసారు. తచ్చనే మాకు ఈ సిల్లి ఇప్పించారు. మాకు వెంటనే బతుకమ్మ చీరలు ఇచ్చి మీకు ఎలాంటి బతుకమ్మ చీరలు ఎలాంటి